ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ సంస్థ మన సంస్థ ఈ నేపథ్యం గురించి కూడా ఎవరైనా మిత్రులు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నేపథ్యం ఇది నిర్మాణంలో మౌలిక భాగస్వామ్యం వహిస్తున్నటువంటి సంస్థలకు సత్యాన్వేషణ మండలి, జన విజ్ఞాన వేదిక, జయభారత్ ఈ మూడు సంస్థలు వివిధ కార్యక్రమాలతో సమాజ హితం కోసం సమాజ క్షేత్రంలో ఒక 40-50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సంస్థలు. కొంత విడివిడిగా పనిచేసే కంటే కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలు, ఉమ్మడి కార్యక్రమాలు పెట్టుకొని పనిచేయాలనే ఆలోచనతో 2005లో సమాచార హక్కు చట్టం ఎప్పుడైతే ఏర్పడిందో దాని ఆధారంగా ప్రజలకి ప్రజాస్వామ్యం విలువలు తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పౌరులుగా తమ వంతు బాధ్యతను నిర్వహించే ఏర్పడతనాన్ని తెలియజేయాలని, సరైనటువంటి సమాజ నిర్మాణానికి బాధ్యత కలిగిన పౌరులు ఎంత అవసరమో గుర్తించి ఈ విషయాన్ని అవగాహన పరిచే కార్యక్రమంతో ఈ సంస్థ ప్రారంభమైంది. తర్వాత కాలక్రమంలో సమాచార హక్కు చట్టానికి మాత్రమే ఈ సంస్థ పరిమితం అయింది, ఈ సంస్థ పేరు ఇలానే తెలుస్తుంది అనేది గుర్తించిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అని తిరిగి నామకరణం చేసుకొని విస్తృతమైనటువంటి కార్యక్రమం భారత రాజ్యాంగం ఆధారంగా మన ప్రజాస్వామ్యం ఎలా నడవాలో ఆ విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మౌలికంగా దీనికి ఒక 4 అంశాల ఆధారంగా సమాజంలో పనిచేయాలనేది పెట్టుకున్నటువంటి ఒక 4 మార్గాలని నిర్దేశించుకోగలిగింది. దానిలో మొదటిది ఎన్నికల సంస్కరణల గురించి సరైన అవగాహన భారత పౌరులకి, ప్రజలకి, సమాజంలో విస్తృతమైన ఆలోచనని రేకెత్తించాలనేది మొట్టమొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న చోట మనం ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగానే అమలు చేసుకోవడం సాధ్యం. అందుకనే మనం ఎన్నికల్లో ఓటు వేస్తాం, మన తరఫున ఒక ప్రజాప్రతినిధిని ఎంపిక చేసి చట్టసభల్లో నిర్ణయాలు చేయడం కోసం మనకు ఉన్నటువంటి అధికారాన్ని ఆయనకి తాత్కాలికమైన కాల పరిమితిలో బదలాయిస్తూ ఎంపిక చేసి చట్టసభలో మన కోసం పనిచేయడం పంపిస్తుంది. కానీ 1992లో పార్లమెంట్ చేసినటువంటి 2 రాజ్యాంగ సవరణల ద్వారా నేరుగా ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొనాలి అనే ఆలోచన గుర్తించినటువంటి పెద్దలు ఈ సవరణల ద్వారా మనకి గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు జరపడానికి ఈ ఒక హక్కుని మనకి కల్పించారు. అయితే కాలక్రమంలో అది గ్రామ సభల వరకు నిర్ణయం జరిగి అమలవుతున్న పరిస్థితి ఉంది. గ్రామ సభల విషయం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తగిన విధంగా నిర్మాణం ఉన్నటువంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో గ్రామ సభలు జరిగే విధంగా వాటికి సంబంధించి పౌరుల్ని సమాయత్తం చేయటం, సభ్యులుగా ఉన్న అందరికీ కూడా ఈ విషయాల పట్ల శిక్షణ ఇవ్వడం కూడా. దీంతో పాటు మూడవ అంశంగా ప్రజాస్వామ్యంలో
ఎప్పుడైతే వికేంద్రీకరణ ఉంటుందో, అంటే కేంద్రీకరణ ఉండటం అనేది నియంతృత్వ సూచికగా ఉంటుంది. కాబట్టి ఇంత ప్రజలందరం మనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వికేంద్రీకరణ సాధించడం అనే అంశం కూడా అంశంగా పెట్టుకొని, నాలుగవది ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం అనే అంశం ఆధారంగా సమాచార హక్కు చట్టం సక్రమ వినియోగానికి మూలాధారమైనటువంటి సెక్షన్ 4(1)ని అన్ని కార్యాలయాల్లో కూడా అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలనేది నాలుగవ అంశంగా పెట్టుకొని, ఈ 4 అంశాల ఆధారంగా మంచి ప్రజాస్వామ్యాన్ని పౌరులందరూ ఎవరికి వాళ్ళు సాధించాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ దాదాపుగా 14 జిల్లాల్లో పనిచేస్తుంది. అయితే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల్లో మనకి ఎదురవుతున్న విషయాలను కూడా గుర్తించి సమాజంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగానికి లోపడకుండా ఏవైనా కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు వాటి పట్ల కూడా మనం స్పందించాలి అనే ఒక బాధ్యతను గుర్తెరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా మీడియాలో కానీ లేకపోతే అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలు మనందరి దృష్టికి వస్తున్న క్రమంలో ఈ ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న విధానాల గురించి, వీటి గురించి విస్తృతంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవటం. దానిలో మొదటి కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన కాకినాడ జిల్లాలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ వరుసలో రెండవ కార్యక్రమంగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మిత్రులు పెద్దలు ధర్మరాజు గారు, నరసింహారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా అయితే ఇక్కడ మా సంస్థ గురించి ఇంకొక ప్రధానమైన అంశాన్ని తెలియజేయకపోతే ఈ సంస్థ పూర్తిగా అర్థం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేది ఇది రాజకీయ సంస్థ కాదు. అలానే భారతదేశ ప్రజలమైన మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ పౌరుడైనా రాజకీయాల నుంచి దూరంగా ఉండటం కుదరదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మౌలికంగా మనం సూత్రంగా చెప్పుకునేది ఏంటి? పౌరుడు ప్రభు అని చెప్పుకుంటాం. అంటే మనమే ఈ దేశానికి రాజులు. మరి రాచరికంలో ఆ రాచరికాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి రాజకీయ అవగాహన పౌరుడికి ప్రతి ఒక్కరికి కావాలి. కానీ మన సమాజంలో ఈ రకమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పౌరులు లేకపోతే ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఇది మన పని కాదు. ఏదో 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తాయి, లేకపోతే స్థానిక ఎన్నికలు వస్తాయి. అట్లాంటి విషయాల్లో మన నిర్ణయాన్ని లేకపోతే మనం ఎవరికైతే ఒత్తిడికి గురవుతామో, ప్రలోభపడతామో, లేకపోతే కులపరంగానో ఎట్లానో మన నిర్ణయాన్ని తెలియజేస్తే సరిపోతుంది దగ్గర ఉన్నాం. కానీ దీని నుంచి మొత్తం ఈ దేశం యొక్క స్వరూపాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని, దీన్ని నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనది అనేది రాజ్యాంగం మనకి నిర్దేశించిన పని. ఈ రాజ్యాంగం నిర్వహణలో ఈ చట్టసభల్లో నిర్ణయాలు చేసే అధికారం మన దగ్గరే ఉంది. మనం ఎవరినైతే ఎంపిక చేసామో వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఈ చేసినటువంటి నిర్ణయాలని అమలు చేయడానికి ప్రభుత్వం అనే పేరుతో అధికారులు వీటంతా నిర్వహిస్తుంటారు. మరి నిర్ణయించిన పనులనే వాళ్ళు చేస్తున్నారా, ప్రజల కోసమే చేస్తున్నారా అనే విషయాలని పర్యవేక్షించాల్సిన బాధ్యత తిరిగి మళ్ళీ పౌరులకే నకలు వేయకూడదు. ఈ విషయాల పట్ల
మనం అందరం కూడా అలాంటి పర్యవేక్షణ అధికారాన్ని అర్థం చేసుకోవడంలో కొంత లోపం ఉండబట్టే ఇదంతా ఎక్కువ లోపభూయిష్టంగా మొత్తం సమాజంలో నడుస్తున్నటువంటి విషయాలు ఉన్నట్టుగా మనందరికీ అర్థం. వీటిల్ని ఎప్పటికప్పుడు ఒక రోగం ముదిరిన తర్వాత బాగు చేసుకోవటం కంటే రోజువారీగా ప్రతి పౌరుడు కూడా ఈ విషయాల పట్ల సక్రమమైనటువంటి దృష్టి పెట్టి గమనిస్తూ వాటిని సరిచేయటం అనే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పెట్టుకున్నటువంటి 4 లక్ష్యాలు 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ దృష్టితోనే పెట్టడం జరిగింది. అట్లానే ఈ సంస్థ నిర్మాణం చేసేటప్పుడే ఈ సంస్థని మిగిలిన సంస్థల కంటే భిన్నమైనటువంటిది ఒక 2-3 లక్షణాలతో దీన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది రాజకీయ సంస్థ కాదని చెప్పామో అక్కడితో రాజకీయాలతో సంబంధం లేకుండా ఆగిపోలేదు. రాజకీయాల్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని విశ్లేషించడం అనేది పౌరులకు ఎలా బాధ్యత ఉందో ఇలాంటి సంస్థలకు కూడా ఉద్యమ సంస్థలకి ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి సంస్థలకు కూడా ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే వస్తుంది. దీంతో పాటు ఈ సంస్థ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైన విషయం, మనం సమాజంలో ఉన్నటువంటి ఏ ఉద్యమ సంస్థలనైనా చూసినప్పుడు ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే ఏదో ఒక సమావేశం వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలని ఉపన్యాస రూపంలో తెలియజేయడం, వాటి పట్ల మీ అంగీకారాన్ని తెలియజేస్తూ మాతో కలిసి పని చేయండి అని చెప్పి అభ్యర్థించడంతో వాళ్ళు పని అయిపోతుంది. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎంపిక చేసుకున్న విధానం అది కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏ అవగాహన సదస్సు పెట్టినా ఎక్కడ ఏ కొత్త వ్యక్తులతో కలిసినా కూడా మొట్టమొదటి అభ్యర్థన చేసేది ఏంటంటే మా సంస్థలో మీరు సభ్యులుగా చేరండి. మా సంస్థలో సభ్యులుగా చేరడం వల్ల మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సంస్థ నిర్వహణ చేసేటటువంటి శిక్షణా తరగతులకి మీరు హాజరవడానికి సభ్యత్వమే ప్రాథమికమైనటువంటి నిబంధన అవుతుంది. దాని ద్వారా మీరు ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ రాజ్యాంగానికి సంబంధించి కానీ సమాచార చట్టానికి లేకపోతే ఎక్కడైతే 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విషయాల గురించి మనం అవగాహన పరచడానికి కావాల్సినటువంటి ప్రసంగ నైపుణ్యాల గురించి